భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా నేడు 6వ రోజు పరశురామ అవతారంలో దర్శనమిచ్చిన శ్రీరామచంద్రస్వామి భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈరోజు 6వ రోజు. ఈనాడు భద్రాచల రామచంద్రమూర్తి పరశురామావతారంలో భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. ఈ పరశురామావతారం అనేటువంటిది ముఖ్యంగా ఈ పరశురామావతారాన్ని సేవించినా ఆ పరశురాముణ్ణి తలుచుకున్నా అలాంటి వారికి అమంగళములన్నీ పోతాయి అన్నారు. అమంగళములు అని అంటే ఏవైనా సరే మనకు ఏర్పడేటువంటి కొన్ని అశుభాలు, అలాగే అశుచి మొదలైనటువంటి వాటిని అమంగళములు అంటారు. అటువంటి అమంగళములన్నీ పోగొట్టేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు పరశురాముడు. అటువంటి పరశురామావతారంలో ఈనాడు భద్రాచల రామచంద్రమూర్తి భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు. ఈ పరశురామావతారంలో భగవంతుడు ప్రధానంగా పరిపాలనను, లోకంలో ఏ పరిపాలన అయితే ఉన్నదో దాంట్లో కొన్ని చెడులు ఏర్పడినప్పుడు అటువంటి చెడును తొలగించడం కోసమనే వచ్చినటువంటి అవతారం. పైగా ఈ అవతారాన్ని ఆవేశావతారం అని అంటారు. భగవంతుడు ధరించేటువంటి అవతారాల్లో పూర్ణావతారాలు, అంశావతారాలు, ఆవేశావతారాలు అంటారు. పూర్ణావతారము అంటే స్వయంగా భగవంతుడే తాను ఒక రూపాన్ని ధరించి రావడం. అంశావతారము అంటే స్వయంగా భగవంతుడు కొంతకాలం పాటు కొన్ని చోట్ల ఆయన యొక్క శక్తిని అక్కడ వినియోగించడం అనేటువంటిది అంశావతారం. ఆవేశావతారము అంటే ఏదో ఒక జీవిని ఆవేశించి అతని ద్వారా, ఆ జీవి ద్వారా కొన్ని ఉత్తమమైనటువంటి కార్యములు చేయించడం. అంటే మనబోటి జీవుల యందు
ఒక్కొక్కప్పుడు మనం పూనకాలు అంటాం కదా, అలా పూనకాలలాగా అనమాట. అంటే ఆ పూనకాలు వచ్చినప్పుడు కొంతమంది ఆ దైవానికి సంబంధించినటువంటి చేష్టలలాగైతే చేస్తారో, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు కొన్ని సందర్భాల్లో వాళ్లకు సాధ్యం కానటువంటి కొన్ని అత్యద్భుతమైనటువంటి కార్యాలు కూడా సాధించగలిగారు అని అంటే అది భగవంతుని యొక్క శక్తి వాళ్ళల్లో ఉంటేనే అది సాధ్యపడుతుందంటారు. ఆ విధంగా పరశురాముడు అనేటువంటి ఒక జీవి యందు, ఒక జీవి విశేషమునందు కొంతకాలం పాటు భగవంతుడు ఆవేశించాడు. అటువంటి ఆవేశం జరిగింది కనుక ఆయన అవతారంగా గుర్తించడం జరిగింది. జమదగ్ని అని ఒక మహర్షి, ఆ జమదగ్ని యొక్క కుమారుడుగా పరశురాముడు పుట్టాడు. ఆ పరశురాముని యందు భగవచ్ఛక్తి ఆవేశించింది. అలా ఆవేశించిన తర్వాత ఒక సందర్భంలో కార్తవీర్యార్జునుడు అని ఒక రాజు, ఆ రాజు జమదగ్ని మహర్షికి కొంత అపకారం చేశాడు. అంతేకాదు జమదగ్ని మహర్షిని సంహరించడం కూడా జరిగింది. అంటే అలా జరిగినందుకు గాను తన రాజ్యంలో ఉండేటువంటి ఒక మహర్షికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా అహంకారంతో ప్రవర్తించినటువంటి కార్తవీర్యార్జునుడు అనేటువంటి రాజు, ఆ రాజు యొక్క కుమారులు, అటువంటి వాళ్లను దృష్టిలో పెట్టుకొని ఆ సమయంలో అందరూ పరిపాలకులు ఈ విధంగానే ఉన్నారట. క్షత్రియులంతా ఇప్పుడు పరిపాలించేటువంటి వాళ్ళందరిలోనూ గొప్ప అహంకారం ఉండి సరైనటువంటి పరిపాలన అందించక ఉండేటువంటి ఆ కాలంలో పరశురాముడు వాళ్ళని సంహరించాడు. అలాగే 27 మార్లు ఆయన దండయాత్ర చేశారంటారు. ఒక్క పరశురాముడు మాత్రమే రాజ్యాలని పరిపాలించేటువంటి రాజులందరినీ తాను ఒక్క గండ్రగొడ్డలి తీసుకొని వాళ్ళందరినీ సంహరించడం అనేటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి పని కదా. ఎందుకంటే రాజు అన్న తర్వాత రాజు తాను నిజంగానే పరాక్రమవంతుడై ఉంటాడు. అతనికి కొంతమంది సైన్యాధిపతులు ఉంటారు, ఆయన దగ్గర చాలామంది సేన ఉంటారు. ఒక్క రాజు కాదు, అనేక మంది రాజులు ఈ భూమండలాన్ని పరిపాలిస్తుంటే ఆయన ఒక్కటే అనుకున్నట్ట పరశురాముడు, ఈ భూమండలంలో ఒక రాజు అనేటువంటి వాడు ఎవడు ఉండకుండా చేస్తాననుకొని ఒక 21 సార్లు అనమాట, 21 సార్లు ఆయన 7 సార్లు అనమాట, 7 సార్లు దండెత్తాడు. 7 సార్లు 7 3 21 అనమాట. అలాగే 21 మార్లుగా ఈ మొత్తం భూమండలాన్ని మొత్తాన్ని కూడా రాజులు అనేటువంటి వాళ్ళు లేకుండా చేయాలని ప్రయత్నించాడు. అలా ప్రయత్నించిన తర్వాత చిట్ట చివరికి రామచంద్రమూర్తి కూడా ఆయనకు తారసపట్టడం జరిగింది. ఇప్పుడు రాముడితో కూడా యుద్ధం చేద్దాం అనుకున్నాడు. అయితే రామచంద్రమూర్తి సాక్షాత్తుగా భగవద్ అవతారం కనుక రాముడితో ఆయన యుద్ధం చేద్దాం అనుకున్నప్పుడు తన యొక్క విష్ణుధనస్సును తన దగ్గర ఉండేటువంటి దాన్ని రాముడికిచ్చి దీన్ని ఎక్కుపెట్టు, నీతో నేను యుద్ధం చేస్తానన్నాడు. ఇప్పుడు రాముడు ఆ పరశురాముడి దగ్గర ఉండేటువంటి ఆ ధనుస్సును తాను స్వీకరించగానే ఆయన స్వీకరిస్తూనే ఆయనలో ఉండేటువంటి భగవచ్ఛక్తిని కూడా తాను స్వీకరించాడనమాట. రాముడు సాక్షాత్ అవతారం కనుక ఎప్పుడైతే రాముడు ఆ విధంగా పరశురాముడి దగ్గర ఉండేటువంటి విష్ణుశక్తిని మొత్తాన్ని కూడా ఆ ధనుస్సుతో పాటు గ్రహించాడో అప్పుడు పరశురామునికి జ్ఞానోదయం కలిగింది. వచ్చినటువంటి వాడు సాక్షాత్తు భగవంతుడు అని తెలుసుకొని ఆ తర్వాత అక్షయం మధుహంతారం జానామిత్వాం సురేశ్వరం అని అంటారనమాట. పరశురాముడు, ఓ స్వామి, నువ్వు మధుహంతమైనటువంటి శ్రీమన్నారాయణుడే అని నేను తెలుసుకున్నాను అని చెప్పి రాముడికి క్షమాపణ చెప్పి తనకు ప్రదక్షిణం చేస్తూ ఆయన వెళ్ళిపోయాడు అని ఇలాగ మనకు రామాయణంలో కథ ఉన్నది. ఆ విధంగా పరశురామావతారం రామావతారం రెండూ తారసపడ్డాయి. రామావతారం పూర్ణావతారం, పరశురామావతారం ఆవేశావతారం. అందుకనే తన ఆ భగవద్ ఆవేశాన్ని తిరిగి భగవంతుడు తనలో గ్రహించిన తర్వాత ఆ పరశురాముడు తిరిగి మామూలు జీవిగా అయ్యాడు అని. కనుక ఏదైనప్పటికీ అవతారము అన్న తర్వాత ఆ అవతారం అనేటువంటిది పూజనీయం. అటువంటి పూజనీయమైనటువంటి పరశురామావతారాన్ని ఎవరైతే సేవిస్తారో అలాంటి వాళ్లకు ఉండేటువంటి అబ్రహ్మణ్యం అపాకరోతు భగవాన్ ఆబ్రహ్మ కీటం ముని అని అంటారు. అబ్రహ్మణ్యం అని అంటే మంగళము కానటువంటివంతా కూడా తొలగించేటువంటి వాడు పరశురాముడు. అటువంటి పరశురామావతారంలో నేడు భద్రాచల రాముడు భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఆ స్వామిని సేవించి తరించవలసిందిగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు. జై శ్రీరామ్. जय श्री राम जय श्री राम जय श्री राम जय